శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇది నువ్వు వింటావు తల్లి, తప్పకుండా ఇది నువ్వు వింటావు. ఇది విన్న 10 నిమిషాల్లో నువ్వు ఊహించని మార్పు ఒకటి నువ్వు చూస్తావమ్మా. నమ్మకంతో నీ తండ్రి మాట విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఒక మార్పుని తీసుకురాబోతూ ఉన్నానని ఈ సందేశంలో ఉన్నటువంటి బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే బాబాగారు చెబుతూ ఉన్నారు, ఇది తప్పకుండా నువ్వు వింటావు, ఎందుకంటే నేను నీ కోసం పంపిస్తున్నటువంటి సందేశం తల్లి. ఈ సందేశం విన్న 10 నిమిషాల్లో నువ్వు ఊహించినటువంటి ఒక మార్పు నీ జీవితంలో నువ్వు చూస్తావని చెప్పేసి బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు ఏ విధంగా ఆ మార్పుని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారో, ఎలా చూపించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామంటే బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను. ఏది పొల్లుపోదమ్మా, నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితం ఉండాలని ఊహించుకుంటూ ఉన్నావో అదే విధంగా చేస్తాను. నీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తాను తల్లి. బిడ్డ, ఈ సందేశాన్ని నువ్వు వినగలవు, తప్పకుండా వింటావు కూడా. విన్న 10 నిమిషాల్లో ఆకస్మిక మార్పు నీ జీవితంలో నేను తీసుకువస్తానమ్మా. దానిని నీ కళ్ళతో నువ్వే చూస్తావు. వెంటనే విను. బిడ్డ, నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను. నీకు తోడు నీడగా ఎవరూ లేరు కదా తల్లి. నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు, అవునా? అందరూ నిన్ను ఒంటరిని చేసేశారు కదా. దిగులు పడకు, నీకు నేనున్నాను బిడ్డ. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడల నేను నీ చుట్టూనే ఉన్నాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటానమ్మా. అది ఎంత పెద్ద ప్రమాదమైనా సరే నీ ముందు ఎల్లప్పుడూ నేను ఒక రక్షణలా ఉంటాను. నన్ను దాటి ఏ ఆపద నిన్ను చేరలేదు తల్లి. నీకు నేను రక్షణ కవచంలా ఉంటూ అన్నింటినీ సరిచేస్తాను. నువ్వు చెడు మార్గంలో వెళ్ళకుండా, సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నీది ఎంతో మంచి మనసు. ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతూ ఉంది. కాబట్టి నీకు చెడు చేసేవారిని, నిన్ను బాధ పెట్టేవారిని నీకు దూరంగా ఉంచుతాను. నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తప్పకుండా తెలియజేస్తాను తల్లి. నీ చుట్టూ ఉన్న వారందరినీ కాస్త గమనిస్తూ ఉండు. నీ పనిని నువ్వు నిజాయితీగా చెయ్యి. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. అప్పుడే విజయాన్ని సాధించగలవు. నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను, వాటన్నింటి నుండి నిన్ను బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలా ఆశీర్వదిస్తానమ్మా. ఇందులో ఎలాంటి సందేహం నువ్వు పెట్టుకోవద్దు బిడ్డ. అన్నీ నేను చెప్పినట్టు తప్పకుండా చేసి తీరుతాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి ఒక విషయం తెలియడం లేదమ్మా. వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియటం లేదు. అవును తల్లి, అలాంటి వారి నుండి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా.
ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఒకరిని మోసం, అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు. మోసం చేయడం గొప్పగా భావిస్తున్నారు. వాటినే తెలివితేటలు అనుకుంటూ ఉన్నారు తల్లి. అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకోనమ్మా. ఎవరైనా చేసిన గాయాన్ని మర్చిపోవచ్చు, కానీ నా బిడ్డకు తగిలిన గాయాన్ని నేను మర్చిపోను తల్లి. వడ్డీతో సహా వారికి తిరిగిచ్చేస్తాను. నీ అమితమైన ప్రేమ, భక్తి, నమ్మకం వలన నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్తలను సైతం నీ చెవిన పడేలా చేస్తాను బిడ్డ. ఏదైతే నువ్వు ఈ తండ్రిని అడిగావో, నా వద్ద ప్రాధేయపడ్డావో, దానిని నీ ముందు ఉంచుతానమ్మా. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. నన్ను అడిగినది ఏది జరగదేమో అని ఎప్పుడూ అనుమానించవద్దు. ప్రతి ఒక్కటి జరిపిస్తాను. అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను బిడ్డ. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ మనసులో ఏముందో అన్నీ నా దగ్గర చెప్పావు కదా, అన్ని కోరికలు నేను నెరవేరుస్తాను. నమ్మకంతో ఉండు తల్లి. ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉండు, మంచినే తలుస్తూ ఉండు. అప్పుడు నీకు మంచే జరుగుతుంది. నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశానమ్మా. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను, పదే పదే చెబుతూ ఉన్నాను. నువ్వు మరచిపోతే మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. నీ భవిష్యత్తు గురించి నీకు ఒక ఆలోచన లేకపోవచ్చేమో, కానీ నా బిడ్డ భవిష్యత్తు గురించి ఈ తండ్రికి ఎప్పుడూ ఆలోచన ఉంటుంది. వారు ఎలా నడవాలి, ఏ లక్ష్యాలను సాధించాలి, వారు ఎంత ఎత్తు ఎదగాలి అని ప్రతి ఒక్క విషయాన్ని నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఆలోచించడమే కాదు తల్లి, ఆచరణలో పెడతాను. అంతవరకు నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలు. నమ్మకంతో నిలబడగలిగితే అన్నీ నీకు అందిపోతాయి. నేను చెబుతున్నాను కదా, ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచు బిడ్డ. ప్రతిరోజు నా వాక్కు నువ్వు వింటూ ఉన్నావు. అది ఎంత గొప్ప అదృష్టమో తెలుసా తల్లి. ఆ అదృష్టాన్ని జీవితాంతం నేను నీకు ప్రసాదిస్తాను. నేను నీ ఇంట కొలువుదీరి సుఖ సంతోషాలను నీ కుటుంబానికి అందిస్తానమ్మా. అష్టైశ్వర్యాలలో నీ కుటుంబం తొలతూగేలా చేస్తాను. నువ్వు దిగులు పడవద్దు, సంతోషంగా ఉండు. నేనున్నాను కదా తల్లి, అన్నీ నేను చూసుకుంటానులే. నీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ప్రతి ఒక్కటి నాకు చెప్పిన తర్వాత నువ్వు అవి అక్కడే వదిలేసి సంతోషంగా వెళ్ళిపో. ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తాను. ఒక్కొక్కటిగా నీ ఆశలన్నీ నేను తీరుస్తాను తల్లి. నా బిడ్డల సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. అర్థమవుతుందా? చూడు బిడ్డ, ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఆనందంగా మారబోతోందమ్మా. నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ నేను తీరుస్తానని నీకు చెప్పాను కదా, అది అక్షరాలా జరిగి తీరుతుంది. ఒకటి గుర్తించుకో తల్లి, బాధపడితోనో కన్నీరు పెట్టుకుంటేనో ఏది కూడా మారదు. అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు, ఆ బాధ చెప్పు? ఎప్పుడూ బాధపడకూడదు తల్లి, దిగులు పడకూడదు. జీవితాన్ని ఆనందంగా గడపాలి. కష్టాలు వస్తే నేనున్నాను కదా, వాటికి సరైన పరిష్కారం నీకు చూపి నీ జీవితాన్ని నేను చక్కబెట్టుకుంటాను. బాధపడనని ఈ తండ్రికి మాటిస్తావా? వాటన్నింటినీ వదిలేసి నువ్వు ఆనందంగా ఉండు.
నీకు నేను తోడుగా ఉంటానమ్మా. నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను. అర్థమవుతుందా? ఇక ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు. ఈ తండ్రిని నీ వెంట ఉంచుకొని దిగులు పడతావా, బాధపడతావా చెప్పు? ఎప్పుడూ అలా చేయకు. నమ్మకంతో, నీపై నువ్వు నమ్మకంతో ఉండు. ఈ తండ్రిని నమ్ము. ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు. నీ జీవితం నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అనుక్షణం అదే ఆలోచిస్తూ ఉండు. సరిగ్గా అలానే నేను జరిపిస్తాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెబుతూ ఉన్నారు. మీకు ఒక కష్టం వస్తే నా దగ్గర చెప్పుకుంటూ ఉన్నారు. మళ్ళీ దాని గురించి మీరు కూడా ఆలోచిస్తూ ఉంటే నాకు చెప్పడం దేనికమ్మా? వాటన్నింటికి చక్కని పరిష్కారం నేను చూపిస్తాను. నాకు చెప్పారు కదా, మీరు చేయవలసిందల్లా మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ఏదో జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ, లేదంటే భవిష్యత్తులో ఇంకేదైనా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఎప్పుడు కూడా బాధగా ఉంటే నీ జీవితం మొత్తం కూడా దుఃఖంతో నిండిపోతుంది. అందుకే కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా అన్నీ ఈ తండ్రికి చెప్పు. వాటికి చక్కని పరిష్కారం నేను చూపిస్తాను. అప్పటి వరకు నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ప్రతి ఒక్క దానిలో నువ్వు విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు చెప్పినటువంటి మాటలను పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. బాబాగారు మాటలు చెబుతున్నంత వరకు ఇలానే ఉండాలని చాలామంది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఉండగలగాలి అంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, బాబాగారి పైన నమ్మకం, ధైర్యం అన్నీ ఉండాలి. బాబాగారు ఏవైతే తన బిడ్డలలో చూడాలనుకుంటూ ఉన్నారో అవన్నీ ఏ బిడ్డలలో అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ప్రతి ఒక్క పనిలో విజయం సాధించగలుగుతారు. అర్థమవుతుందా? సందేశం విన్నంతసేపు మనకు అనిపించింది కాదండి. సందేశం విన్న తరువాత ఎన్ని రోజులైనా సరే బాబాగారి మాటలు మన మనసులో మెదులుతూ ఉండాలి. బాధపడితే, కష్టం వస్తేనో బాబాగారి మాటలు మనకు గుర్తు రావాలి. ఆ తండ్రి మన వెంటే ఉన్నారని మనం గ్రహించాలి. దానికి పరిష్కార మార్గాన్ని బాబాగారిని అడిగి మన పని మనం చేస్తూ ఉండాలి. అన్నీ చక్కబడిపోతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. మన సంతోషాన్ని లాగేసుకుని కష్టాలలోకి తోసేసినటువంటి ఈ కాలమే ఆ కష్టాలను సైతం లాగేసుకొని మనకు ఒక గొప్ప జీవితాన్ని కూడా ప్రసాదిస్తుంది. అది ఎప్పుడూ కూడా మీరు మర్చిపోవద్దు. జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. కష్టం తర్వాత తప్పకుండా సుఖం అనేది వస్తుంది. ఆ సంతోషకరమైన జీవితానికి మార్గాన్ని చూపించమని మనం బాబాగారిని ప్రార్థించి ఆ వైపు నడిస్తే చాలు, అన్నీ చక్కబడతాయి. అర్థమవుతుందా? దేని గురించి మీరు దిగులు చెందొద్దు. మీకున్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని ఆ తండ్రి పాదాల దగ్గర వదిలేసి మీరు సంతోషంగా ఉండండి. అన్నీ ఆ తండ్రి చక్కబెడతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం విన్నంతసేపు మీకు ఏదైతే అనిపించిందో, ఏదైతే బాబాగారు తన బిడ్డలలో చూడాలనుకుంటూ ఉన్నారో అవి ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోండి. అది మీకున్నటువంటి నమ్మకం, బాబాగారిపై మీకున్నటువంటి ధైర్యం, బాబాగారు మన వెంటే నడుస్తూ ఉన్నారనేటువంటి నమ్మకం, ధైర్యం ఇవేవి కూడా మన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా దూరంగా వెళ్ళకూడదు. అవన్నీ మనలోనే ఉండాలి. బాబాగారి సందేశం విన్నంతసేపు కాదు, వినిన తర్వాత కూడా ఎన్నో రోజుల తర్వాత, వారాల తర్వాత, నెలలు, సంవత్సరాలైనా సరే బాబాగారి మాటలు మాత్రమే మన మనసులో మెదులుతూ ఉండాలి. ఆ తండ్రి మనతోనే ఉన్నారనేటువంటి నమ్మకం, ధైర్యం మనలో ఎప్పుడు కూడుగట్టుకుపోయి ఉండాలి. అలాంటి బిడ్డలు వారి జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ లేదంటే అన్నీ సాధిస్తారు. సాధించేలా ఆ తండ్రి ఆశీర్వదిస్తారు. అష్టైశ్వర్యాలలో తన బిడ్డలు తొలతూగేలా బాబాగారు ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మరింత మంది బాబాగారి భక్తులకు అందేలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.